నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగరవేసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ సత్య సాయి సమగ్ర విద్యా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న దామత్ల జనార్దన్ రావు కుమార్తె డీజే ట్రస్ట్ చైర్మన్ అనిష లక్ష్మి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించిన అనిష లక్ష్మి ఇక వివరాలకు వెళితే జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ ఎన్సీసీ కేడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి 10 సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రానున్న 5 ఏళ్లలో 15% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో అమలవుతున్న బంగారు బాల్యం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర గురించి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్ 6 నుండి జనవరి 9వ తేదీ వరకు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సులో 16,808 ఫిర్యాదులు రాగా వాటిలో 13,102 మంది ఫిర్యాదులు పరిష్కారం అయినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. భూ సర్వే రికార్డులో లోపాలను సరిదిద్దేందుకు మండలానికి 1 చొప్పున గ్రామం ఎంపిక చేసి భూముల రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో శాఖల వారీగా అమలవుతున్న కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వివరించారు. ఈ వేడుకల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామత్ల జనార్దన్ రావు, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేదిక ముందుగా 3వ కంటింజెంట్ కృష్ణభావని ఈజ్ ఇన్ఛార్జ్. ఐదో కంటింజెంట్ రాజేష్ ఇన్ఛార్జ్. చిన్నారులకు శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలను చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. ఎందరో మహనీయులు మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడింది. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాలలో 15% కంటే ఎక్కువ వృద్ధి రేటుతో జిల్లాలో సమ్మిళిత అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికను రూపొందించడం జరిగినది. జిల్లాలో 18 సంవత్సరముల లోపు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని, సరైన విద్యను అందించి భద్రతకు భరోసా కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం, జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతున్నది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం. సమస్యలపై ప్రజల నుంచి అందిన వినతులను సత్వరమే పరిష్కరించడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో పాటు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతున్నది.
మీరంతా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుమార్తె డీజే ట్రస్ట్ చైర్మన్ దామచల అనీష లక్ష్మి విద్యార్థులకు ఉద్బోధించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో అనీష లక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరించారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల గురించి తెలియజేశారు. శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఒక ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఉండాలని కోరారు. చదువుతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అంతకు ముందుగా అక్కడి విద్యార్థులు భారతదేశ చరిత్ర, విభిన్న సంస్కృతుల గురించి చక్కగా తెలియజేశారు. వారి యొక్క ప్రతిభను దామచల అనీషలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం అనంతరం అనీషలక్ష్మి విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సమగ్ర విద్యానికేతన్ ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణ, సెక్రటరీ చంద్రశేఖర రెడ్డి, చైర్మన్ సిద్ధ సాయిబాబు, జాయింట్ సెక్రటరీ బాలాజీ, శ్రీ సత్యసాయి సమితి కన్వీనర్ కోడేల శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ వేదికలందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం అనేది మన దేశ ప్రజల ఆశయాలు మరియు అభిరుచులకు చిహ్నం. అది మన మన దేశం గురించి ఎప్పుడూ గర్వంగా ఉండాలి. in the
చేశారు. అందులో 385 మంది సభ్యులు ఎన్నికయ్యారు. వారిలో ప్రముఖులైన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ కె మున్షి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ పల్దేవ్ సింగ్, డాక్టర్ శ్యామ్ కృష్ణస్వామి అయ్యర్, అబ్దుల్ కలాం ఆజాద్, టంగుటూరి ప్రకాశం పంతులు, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ వంటి వారు ఉన్నారు. ఇందులో 15 మంది స్త్రీమూర్తులు కూడా ఉన్నారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కోసం ఆయన నాయకత్వంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. గౌరవమైన రోజు, అలాగే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. గణతంత్రం అంటే మన రాజ్యాంగం అంటే కేవలం ఒక కోడ్ పత్రము, పొలిటికల్ పత్రము కాదండి. అది మన దేశంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాన్ని తెలియజేయడానికి ఒకన్న మన సజీవ నిదర్శనం. అందుకని చెప్పేసి మీరందరూ ఈ రోజుని తప్పకుండా దేశభక్తితో సెలబ్రేట్ చేసుకోవాలి. మన దేశంలో కుల, మత, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉండేలా మన రాజ్యాంగాన్ని నిర్మించారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు రేపు పొద్దున్న ఏ కెరియర్ నేర్చుకున్నా కూడా, ఏ దారిలో వెళ్ళినా కూడా తప్పకుండా దేశభక్తితో ఉండి మన దేశం గురించి ఎప్పుడు గర్వంగా ఉండాలి. ఈ రోజు తప్పకుండా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసులు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. పోలీసు విధుల్లో భాగంగా పోలీసులు ఏ విధంగా ప్రాణాలకు తెగించి ప్రజా ప్రతినిధులు ప్రజలను కాపాడుతారో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. ముఖ్యంగా వీఐపీలను తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సమయంలో చాకచక్యంగా ఏ విధంగా రక్షించారో ప్రదర్శించారు. ఆ సమయంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు రెప్ప వేయకుండా చూశారంటే పోలీసుల ప్రదర్శనను అర్థం చేసుకోవచ్చు. తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, కిడ్నాప్ చర్యల నుండి బందీ అయిన వారిని రక్షించడమే లక్ష్యంగా తుపాకీ గుళ్ల నుండి చాకచక్యంగా తప్పించుకుంటూ చేసిన సాహసం శభాష్ అనిపించింది. ఈ యొక్క పాడుబడ్డ బిల్డింగ్ ని ఇచ్చిన లాటిట్యూడ్స్ ప్రకారం సర్వే చేస్తున్నా. కమాండోస్ బ్రేవో 1, బ్రేవో 2, బ్రేవో 3లుగా విడిపోయి లాంచ్ బేస్ కు చేరుకోబోతున్నారు. గుళ్ళ వర్షం కురిపిస్తున్నా కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. బౌండ్ 2కి చేరుకుంటున్నారు మా బ్రేవో 1, 2, 3 అండ్ టీమ్స్. సిగ్మా రెస్పాండ్ బ్రావో 2 టార్గెట్ బిల్డింగ్ యొక్క సౌత్ డైరెక్షన్ లో రూఫ్ టాప్ మీద ఎనిమి ఉన్నాడు. మేము మూవ్మెంట్ అదిగో చూడండి, స్నైపర్ షూట్ తోటి సైలెన్స్ బాంబులు పేలుతున్నా కూడా భయపడకుండా ముందుకు వస్తున్నారు. బౌండ్ 1కు చేరుకున్నటువంటి ఇక బ్రేవో 1, 2, 3 టీమ్ స్టాండ్ పాస్ లో ఉంటుంది. 1 and 2. calling from Bravo. Both entries hit safe. Over. Good. Careful గా మూవ్మెంట్ చేయాలి. మూవ్. రాంబో ఆదేశాల మేరకు మరింత ముందుకెళ్తున్నారు. స్వాటింగ్ కమాండోస్ హై అండ్ లో మెథడ్లో అబ్జర్వ్ చేస్తూ డోర్స్ దగ్గరికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడగలరు, శత్రువుని తుదముట్టించగలరు. దానికి సిద్ధంగా సాహసవంతంగా పనిచేస్తుంది స్వాట్ టీమ్. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఏర్పడినటువంటి స్వాట్ టీమ్. ఓవర్. బోత్ హిట్స్ నా యొక్క కమాండ్ మీద డోర్ ని బ్లాస్ట్ చేసుకొని ఎంట్రీ అవుతారు. 3, 2, 1, 0. ఒక్కసారిగా తలుపులు బద్దలవడంతో వేగంగా లోనుకు తీసుకెళ్లినటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి ఎనిమీస్ మీద ప్రదర్శించిన మన యొక్క స్వాట్ టీమ్ కి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేద్దాం.
రోమాంచితమైనటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు శాఖలకు సంబంధించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యత అంశాలు తెలియజేసే విధంగా శకటాల ద్వారా ప్రదర్శింపచేశారు. శకటాలకు ముందుగా సంబంధిత శాఖల జిల్లా అధికారులు ముందు వరుసలో నిల్చొని ప్రభుత్వ ప్రాధాన్యతలు తెలియజేస్తూ కదిలారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ తమీ మన్సరియా సత్కరించారు. ఓకే సార్. ఇప్పుడు మన కలెక్టర్ గారు మరి యొక్క అంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాకు ఆంధ్ర కేసరి అనే బిల్లు పొందినటువంటి వ్యక్తి. రామ్ ప్రసాద్ గారు వారిని కూడా అడుగుతూ ఉన్నారు. మాన్యులు విదుషీమణి ముఖ్య అతిథులు అందరూ వారి కార్యక్రమాలు 76 ఏళ్ల స్వప్నాలను సత్యాలుగా మా తెలుగు పథకపు జీవనాడైనటువంటి బ్యాంకు ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, చర్మకారులకు మరియు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 4,000 రూపాయలు రుణాల ద్వారా చేపట్టిన ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం ఈ శకటంలో వీక్షించవచ్చును. ఇక ఉన్నతి రుణాలు, సామాజిక న్యాయం అమలులో భాగముగా నిరుపేద ఎస్సీ ఎస్టీలకు రేషన్ కార్డుకి ఇస్తూ ఉన్నారు. అందరికీ పక్కా ఇల్లు, ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి, అందరికీ ఆరోగ్యం సంరక్షించడానికి, అందరికీ పౌష్టికాహారం లభించడానికి, జీవనోపాధులు మెరుగుపరచడం కోసం ప్రచార పిల్లలు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ యొక్క గిరిజన నృత్యాలు అద్భుతంగా ఉన్నవి. చాలా విశేషంగా చేసినందుకు పిల్లలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయటము. తదుపరి శకటము 6వ శకటము నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ నిర్మాణంలో సమాజం పాత్ర, గుణాత్మక విద్య, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల దృఢమైన బంధము. మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది 7/12/2024. ఎంతో మంది పేరెంట్స్ అందరూ కూడా విద్యలో భాగస్వామ్యం అయిపోయి మొత్తం పాఠశాలలు 2,407 పాఠశాలల్లో విద్యాహీనత తగ్గించుటకు మరియు పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం కోసము వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ పౌరులకు ఆరోగ్య పరీక్షలు రెగ్యులర్ గా వ్యాధులు కూడా గమనం చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ మరియు అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరూ కూడా ప్రతిరోజు నిత్యము స్కూల్లో నీతి నిల్వ పనులను పచ్చేరి, నీతి నిల్వ పనులను పచ్చేరి నీ పచ్చ చలిపెట్టు నమ్మ చెట్టు మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. అదిగో మన కాకి చెట్టు, నీడలేని మూగ జంతువులకు, ఎండా వాన విషపురుగుల నుండి సంరక్షించుకునేందుకు జాతీయ చెట్టు వినియోగం నిర్మిస్తున్నాము. ఈ పథకం ప్రతిభాభివృద్ధికి తోడ్పడుతున్నది. పేదల రైతుల పిల్లలకు అద్భుతమైన ఆనందం గోచరిస్తున్నది. అదిగో చెప్తుంది. ఈ సందర్భంగా ఈ జిల్లా నీటి యాజమాన్య సంస్థని సగటుని మీరందరూ 47 దిశగా మన ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉన్నది. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల సంయుక్త శకటము కథని వస్తూ ఉన్నది. వ్యవసాయ మరియు అనుబంధ శాఖ సంయుక్త శకటము ఒంగోలు గిత్తల వ్యవసాయాన్ని మనము చూడటానికి ఒంగోలు గిత్తలను తీసుకొని వస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మరియు అధిక ఆదాయ వనరుగా మార్చడం, అన్నదాతలకు మెరుగైన జీవన ప్రమాణ లింకేజీ ద్వారా రాష్ట్రీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ కలిగించడం ఉద్దేశం. త్రికుటి వ్యవసాయ వనరుల కేంద్రంగా పొలం పిలుస్తుంది. ఉద్యాన శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం ద్వారా
అనే లక్ష్యంతో బిందు మరియు తుంపరల సేద్య విధానాన్ని అనుసరిస్తూ తక్కువ నీటిని ఉపయోగించి నూతన సాంకేతిక విధానాలైన టెర్రస్ గార్డెనింగ్ మరియు హైడ్రోపోనిక్స్ ద్వారా ధరల నియంత్రణ, సింగల్, సోలార్, పిఎం సూర్యఘర్, కంప్రెస్డ్ బయోగ్యాస్, క్లీన్ హైడ్రోజన్, కంప్యూటేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పునరుత్పాదక శక్తి వనరులు, శిలా ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి సౌర స్వచ్ఛాంధ్రకు మణిహారం, స్వర్ణాంధ్రకు శ్రీకారం అంటూ మన ముందుకున్నటువంటి మున్సిపాలిటీ మరియు సందర్శించేటువంటి డెమోని కూడా మనం చూడబోతున్నాం. బాగుతులైన ప్రేక్షకులంతా కూడా దయచేసి వెంకటరెడ్డి గారు, అలాగే చీట శ్రీ విద్యాసాగర్ గారు ఒకటి గట్టిగా చప్పట్ల ద్వారా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మ్యాగీ ఇప్పుడు మనకి అందులో అమర్చినటువంటి ఒకసారి అందరూ చూడండి ఏ విధంగా అయితే ఎక్స్ప్లోజివ్ ఆ సూట్ కేసులో పెట్టబడిందో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మ్యాగీ. ముందుకు దూసుకొని లక్ష్యంగా పనిచేస్తూ నేరస్తులు పట్టుకోవడంలో జోకీ బెల్జియన్ మెల్నాయిస్ బ్రీడ్ గట్టిగా కరతాళ ధ్వనులు. గట్టిగా కరతాళ ధ్వనులు. ఎంతో ఫెరోషియస్ గా ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఇది బెల్జియన్ మెల్నాయిస్ బ్రీడ్. టి రవికుమార్, పిడి డిఆర్డిఏ, జి జోసఫ్ కుమార్ గారు, పిడి డ్వామిఓ, ఎస్ శ్రీనివాసరావు, ఏ రమేష్ గారు, డిపిఆర్ఓ గారు, శ్రీమతి ఏ గాయత్రీదేవి గారు, డిప్యూటీ కమిషనర్ లేబర్, పివి రమణ గారు, పిడి ఏపీ మిన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ గారు, ఆఫీసర్ గారు, టి భరద్వాజ్ గారు, కమిషనర్ ఓఎంసి, టి రవి గారు, డిడి క్యాటిల్ బ్రీడ్, సిహెచ్ వెంకట సుబ్బయ్య గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీమతి, అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ఆఫీస్, సిహెచ్సి ఆఫీస్, ఎం రాజా, కె నాగలక్ష్మి గారు, సూపరింటెండెంట్, పిజిఆర్ఎస్ కలెక్టర్ ఆఫీస్. వేడుకలో భాగంగా పలు శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా ఎస్పీ దామోదర్ స్టాల్స్ సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఒంగోలులోని సోనియా గాంధీ నగర్ అంగన్వాడీ కేంద్ర విద్యార్థులు ప్రత్యేక వస్త్రధారణలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ఆకర్షించారు. అంగన్వాడీ కేంద్రానికి చెందిన ఒక చిన్నారి బిఆర్ అంబేద్కర్ ఆహార్యం ప్రదర్శిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలచే ప్రశంసలు అందుకున్నారు. చూడండి డ్రై ఫ్రూట్స్ సార్. చాలా ఇన్నోవేటివ్ ఒక వాతావరణం అది మన స్టేట్ గవర్నమెంట్ వారు అందరికి కూడా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అందాలన్నదే అంబేద్కర్ ఆశయమని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘన చట్టాధికరణతో అంబేద్కర్ ను అవమానించారని మంత్రి స్వామి తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు జరిగిన వేడుకల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజున గణతంత్ర దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాతతో పాటు కార్పొరేటర్లు సిబ్బంది పాల్గొన్నారు. ప్రసాదం ఇచ్చిన తర్వాతే కదా అందరికి. సార్ ఒకసారి చూడండి. ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత అందరూ కూడా సెల్యూట్ చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా సెల్యూట్ చేయాలి. కమిషనర్ గారు మనకి దేశానికి అధ్యక్షులు ఎవరు అంటే ఇది జెండాను ఆవిష్కరించుకుంటాం. ఈ 2 అంటే రిపబ్లిక్ డేకి ఆగస్టు రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీని మాన ప్రాణాలను త్యాగం చేసి మన కోసం పోరాడి మన దేశానికి బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్ఫూర్తిగా వారికి మనం నివాళులర్పించవలసిన సందర్భం ఇది. అది మన అదృష్టంగా భావించాలి. ప్రతి క్షణం కూడా మన వంతు మన కృషి ఎప్పుడు చేస్తుండాలి. అట్లనే ఇవాళ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి గెలిచిన ఎమ్మెల్యే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నో విధాలుగా మా అన్న వాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన సుదీర్ఘమైనటువంటి వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ కూడా అందించవలసిందిగా వెంకటేశ్వర్ల చేతుల మీదుగా మేయర్ గారి చేతుల మీదుగా వారికి సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే దశరథ్ రామయ్య గారు
అని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత బ్రహ్మయ్య గారు ఎక్స్ నావీ సార్, మనకి ఇక్కడ త్రివిధ దళాధిపతులకు సంబంధించి మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ నుంచి కూడా ఉండడం చాలా గర్వకారణంగా భావిస్తూ వారిని కారుణ్యం అంటే ఈ జంతువుల పట్ల కారుణ్యాన్ని చూపిస్తున్నందుకు వారికి గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా చేసుకుంటున్నాం సార్. అమ్మాయి వృక్ష సంరక్షణకు తోడ్పడుతున్నందుకు వారికి చిరు సత్కారం మరియు ప్రశంసా పత్రం. ఏబిసి ఆపరేషన్ డాగ్స్ కి ఆపరేషన్ చేస్తున్నాం సార్, వారికి కూడా ప్రశంసా పత్రాన్ని మీ చేతుల మీదుగా అందించవచ్చు. మరి వారికి సమయం అవుతున్నప్పటికీ కూడా మాకు ఈ టయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి టయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మనం పరిపాలించుకోవడానికి ఏదైతే మనకి ఈ రోజున మనకు అందరికీ కూడా హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. అలాగే మనకు అన్ని రకాలుగా కూడా సమకూర్చడానికి 2.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు టైం పట్టింది భారత రాజ్యాంగం రాయడానికి. ఎందుకంటే ఇది చాలా పెద్ద దేశము. అప్పటికే మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 35 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ రోజున అమెరికా పెద్ద దేశం అనుకున్న అమెరికాకి ఈ రోజు 35 కోట్ల జనాభా, కానీ మనకి 1947 నాటికి 35 కోట్ల జనాభా ఉన్నారు. మరి ఈరోజు 150 కోట్ల జనాభాకి మనం చేరుకున్నాం మన భారతీయులు అందరము. కాబట్టి పెద్ద దేశము, ఎక్కువ జనాభా ఉండే దేశము, అలాగే అనేక సరిహద్దులు కూడా చాలా ఎక్కువగా ఉండే దేశము, అన్ని రకరకాల వాతావరణాలు ఉండే దేశం, రకరకాల ప్రజలు ఉండే దేశము. కాబట్టి ఇన్ని రకాలుగా ఏ దేశంలో ఉండే భారతీయులు మాత్రమే రకరకాలుగా ఉంటారు. ఒక రాష్ట్రానికి ఒక రకంగా ఉంటారు ప్రజలు కూడా. కానీ మిగతా దేశాలు అయితే అందరూ అమెరికన్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు, చైనీస్ అందరూ ఒకే రకంగా ఉంటారు, కొరియన్స్ అందరూ ఒకే రకంగా ఉంటారు. కానీ భారతీయులు మాత్రం మన 30 రాష్ట్రాలు 30 రకాలుగా ఉండే మనుషులు ఉండేది ఒక భారతదేశంలో మాత్రమే. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్టాఫ్ వారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మహిళా తల్లులందరికీ బాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, వీర సైనికులు వారందరూ కూడా ముందున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. మీ అందరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ గారు అయితే చాలా ఎలాబరేట్గా చెప్పారు ఏ విధంగా గణతంత్ర దినోత్సవం అనేది వచ్చింది అనేది. దానిని ఫాలోడ్ బై మేయర్ గారు కూడా క్షుణ్ణంగా వివరించడం కూడా జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గణతంత్ర దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనవరి 26వ తారీఖు అనేది మనకు అన్ని హక్కులు వచ్చిన రోజు. కాబట్టి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రెమిసెస్లో గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా వారి ఆధ్వర్యం ఉన్నది. అందరం కలిసి కార్పొరేటర్లు మనం గణతంత్ర దినోత్సవాన్ని చాలా చక్కగా జరుపుకుంటున్నాం. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే మాగుంట కుటుంబానికి ఎప్పుడు మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆ తర్వాత వదినమ్మ గారు పార్వతమ్మ గారు అయినా కూడా ప్రత్యేకమైన దృష్టి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ఉంటుంది. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉందని, ఇలాంటి పార్టీలో ఉన్నవారంతా అదృష్టవంతులని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా టీడీపీ క్యాడర్ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోగినేని రామారావు, కపిల్ బాషా, అల్ల వెంకటరత్నం, టి అనంతమ్మ, వరలక్ష్మి, నాలం నరసమ్మ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, చిత్తరంగా తవ శుభనామే జాగే, తవ శుభాశిష మాగే, జాగే తవ జయగాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం గణతంత్ర వేడుకలను మనం నిర్వహించుకుంటా ఉన్నాం.
ఈ క్రమంలో దేశంలో అనేక మార్పులు, ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అనేక ప్రాజెక్టులు రావటం, ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడటం, ఇవన్నీ కూడా మనం సాధించిన ఘన విజయాలు. రాబోయే రోజుల్లో 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా ఎదిగే విధంగా మనం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన త్యాగధనుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని వర్గాల వారికి సమానమైన ప్రాతినిధ్యం కల్పించిందని, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ వైసీపీ రానున్న రోజుల్లో అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నగర అధ్యక్షులు కట్టారి శంకర్ మాట్లాడుతూ నగర ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ ఆఫీస్లో, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవానికి చేసిన మన ఒంగోలు ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవి గారికి, అదేవిధంగా శంకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము స్వాతంత్ర సమరయోధులను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి గాంధీ మహాత్ములు కానీ, అంబేద్కర్ కానీ, ఇంకా ఎవరైనా మనకి సమరయోధులను అందరినీ మనం గుర్తు తెచ్చుకుంటూ మనం ప్రతి సంవత్సరము ఈ 76వ గణతంత్ర దినోత్సవం మనం జెండా ఎగరేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు మనం ఇదే విధంగా సమరయోధులను గుర్తించుకొని మనం కూడా వాళ్ళ బాటలో మనం కూడా నడుద్దామని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ పూర్తి చేసుకొని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేడుకలకి హాజరైన మా పార్టీ నాయకులు, పెద్దలు జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి, మా సోదరులు మిగతా నాయకులందరికీ కూడా నమస్కారం. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛని, ఈ సందర్భంగా వారందరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో నడుస్తూ ఈ దేశానికి క్రమశిక్షణగా వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి నాయకత్వంతో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రమశిక్షణతో, సేవాభావంతో మా పార్టీ నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మన 1950లో మన ఏదైతే రాజ్యాంగం అప్పటి మరి అంబేద్కర్ గారు ఆయన అధ్యక్షతన రాజ్యాంగం రచించబడింది. దాన్ని అమల్లోకి తెచ్చిన రోజు జనవరి 26. అందువల్ల మనం జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా మరి అప్పట్లో ఎవరైతే దేశం కోసం ప్రాణాలు ఒడ్డారో వారిని, అదేవిధంగా జవాన్లందరినీ కూడా స్మరించుకోవటం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబంధించి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జేసీఐ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సుజాత నగర్ లోని అపెక్స్ స్కూల్ నందు జరిగిన వేడుకల్లో జేసీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ సభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ నైనల రామకృష్ణ, ఒంగోలు ప్రెసిడెంట్ మేడిశెట్టి సుబ్బారావు, అపెక్స్ కరెస్పాండెంట్ శివ కోటిరెడ్డి, కర్ణాటి శివారెడ్డి, ఏవో భాష తదితరులు పాల్గొన్నారు. అపెక్స్ హై స్కూల్లో మేము జరుపుకోవటం, విద్యార్థులతోటి ఈ ర్యాలీ చేయటం, ఫ్లాగ్ హాస్టింగ్, ఇక్కడికి విచ్చేసిన మా పాస్ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, ఇలాగే మా వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ ఈ అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటిరెడ్డి గారు, ఇలా మా వచ్చిన జేసీ సభ్యులు ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలా మనకి స్వాతంత్ర సమరయోధులు చాలామంది కష్టపడితే మనకి స్వాతంత్రం వచ్చింది. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో రచించిన రాజ్యాంగం బట్టి మనకి ఇవాళ స్వతంత్రం వచ్చింది. అపెక్స్ హై స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అపెక్స్ స్కూల్ కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి వారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు 50వ సంవత్సర ప్రెసిడెంట్ సుబ్బారావు వారి మెంబర్స్ కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంటైర్ భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం, చాలా పండుగగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు మనకు రైట్స్ మనం ఈరోజు ఆ యొక్క రైట్స్తోనే ఈరోజు ఈ ప్రపంచమంతా అన్ని దేశాల్లో మనం ఈరోజు పాలిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. ఈరోజు భారతదేశం అన్ని దేశాలకు భిన్నంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మన అపెక్స్ హై స్కూల్లో జేసీఐ 50వ ప్రెసిడెంట్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. జేసీఐ ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను చేస్తుంది. అయితే ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇక్కడికి జేసీఐ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ గారు, అలాగే జేసీఐ వైస్ ప్రెసిడెంట్స్, మెంబర్స్ అందరూ కూడా విరివిగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఎప్పుడైతే 1947 స్వాతంత్రం వచ్చిందో, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన దేశాన్ని పాలించాలి అనే భాగంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఆ వ్యక్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. ఆ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు యావత్ భారతదేశం ఎంతో ఘనంగా వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఒంగోలులోని స్థానిక డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, సమర యోధుల త్యాగనిరతిని, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించారు. వివిధ పోటీలలో వక్తృత్వం, క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలాపన, నృత్యాలతో కార్యక్రమము కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ విద్యులత, ఎన్ఎస్ఎస్ విభాగ అధిపతులు శ్రీనివాసరావు మరియు సుధారాణి, ఐకేఎస్ కోఆర్డినేటర్ కుసుమకుమారి, డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, యామిని, అమ్మాజీ, సురేష్ కుమార్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిణి సుభరం
వందే మాతరం వందే మాతరం. కొంత వీళ్ళ పరిపాలన వీళ్ళు చేసుకుంటారు. అలాగైనా ఉండటానికి మనకి స్వతంత్రం కావాలి అని మాత్రమే ఆలోచించారు. అయితే జలియన్ వాలాబాగ్ దురంతం తర్వాత పూర్ణ స్వరాజ్యం మనం సాధించాల్సిందే అని తీర్మానం 1930 జనవరి 26న జరిగింది. సో ఆ రోజుని చారిత్రాత్మకంగా ఒక ప్రత్యేకతని ఆపాదించాలనే ఉద్దేశంతో జనవరి 26న మన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య ఉచ్చల జలసి తరంగ తవ శుభ నామే జాహే तव शुभाशिष माहे गाहे तव जय गाथा जय हे ఒంగోలులోని విద్యుత్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ అధికారులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, ఏఓ ప్రవీణ్, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్, ఏపీటీఎస్ సిఐ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఫోర్స్ చేయను కానీ ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావాల్సిన బాధ్యత అయితే ప్రతి ఉద్యోగి మీద ఉంది. ఎందుకంటే అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది రెస్పెక్ట్. అది మనం రాకుండా ఉంటే దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. గణతంత్ర దినోత్సవం లేకపోతే స్వాతంత్ర దినోత్సవం మీద గౌరవం లేదని, అది సాధించి పెట్టిన నాయకుల మీద, స్వాతంత్ర సమరయోధుల మీద గౌరవం లేదని అనుకోవాల్సి వస్తుంది. ఆ దేశభక్తి అనేది ప్రతి ఒక్కరు అవసరం. కాబట్టి మన వాళ్ళు ఏదైనా పర్సనల్ పనులు కొంతమందికి ఉండొచ్చు 5 to 10%, అంతేగాని మిగతా వాళ్ళు సెలవు అని చెప్పేసి అలాంటి అలవాటుగా సెలవు, మరి వర్కింగ్ డే రోజు కూడా సెలవే, రిపబ్లిక్ డే కార్యక్రమం చేసుకున్నాక వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఆదివారం అయినా కూడా రావాలి. ఈ కార్యక్రమం మీద గౌరవం ఉంటే రావాలి. కానీ మన వాళ్ళు అందరూ కూడా ఆ దిశగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగులుపల్పాడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పాలపర్తి రవికుమార్ మద్దిరాలపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జెండా వందనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిరాలపాడు గ్రామ సర్పంచ్ స్వర్ణ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరీలు అనాథ ఆశ్రమం నందు ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు కొంతమంది యువకులు తమ సేవ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారికి అవసరమైన విద్యా సామాగ్రితో పాటు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులను బహుకరించారు. వీటిని బొమ్మరీలు నిర్వాహకులు రాజ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మరీలు నిర్వాహకులు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సేవ సహృదయం కలిగిన అనేక మంది యువకులు చిన్నారులకు సేవ చేయడానికి ముందుకు రావాలని కోరారు. దాతల సహాయ సహకారాలు బొమ్మరీలు చిన్నారులకు మరెంతగానో అందచేయాలని ఆకాంక్షించారు. యువకులు ఒక టీంగా ఏర్పడి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేణు, మురారి, ఉదయ్, మోహన్ రావు, జాన్ విల్సన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మీరు స్పీడ్గా ఇచ్చేయాలి చాక్లెట్లు అయ్యి. చెప్పండి.
అశోక్ వీళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ గ్రూప్గా కలిసి మిగతా చాలామంది ఫ్రెండ్స్ని అందరినీ కలుపుకొని అందరినీ ఒక చోట యునైట్ చేసి ఈ సమాజంకి మనం ఏం చేద్దాము అన్న ఒక మంచి ఆలోచన క్రమంలో ఒంగోలులో మా బొమ్మరిల్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి 60 మంది పిల్లలకి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అనేటువంటి విషయాల్ని కనుక్కొని దాని ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసి ఈరోజు మా వాళ్ళకందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు వాళ్ళు అవసరాలు అనేవి చాలా ఏమంటారంటే రూట్ లెవెల్లో వాళ్ళకి కావాల్సినవి ఏముంటాయి, మినిమం నీడ్స్ ఏముంటాయి అనేది అవన్నీ తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది. వీళ్ళకందరికీ వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్కి వీళ్ళకందరికీ కూడా నేను బొమ్మరిల్లు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో ఇప్పటికే 5వ సారి ఇస్తున్నాం ఇట్లా నా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అందరు కలిసి ఇంకా ఎన్నో ఇలాంటివి ఇవ్వాలని కోరుకుంటున్నాము. మనకు తోచినంత మనకు వచ్చే దాంట్లో మనం ఎట్లా చిన్నప్పటి నుంచి మనం అదొక స్థాయిలో ఉండి మనకి లేని చోట్ల మనకి ఉండవు, దాంట్లో ఎంతో కొంత ఇస్తామని కానీ మనం అనుకొని ఇవ్వాలనుకుంటున్నాం అని ఇస్తున్నాము. ఇలా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. దేవుడు అట్లా దయచేస్తే మేము కూడా ఎన్నో ఇస్తామని కోరుకుంటున్నాం. అలా వచ్చేసరికి పిల్లలకు సంబంధించినవి పెన్ను, పెన్సిల్, స్కేలు, ఎరేజరు, బాక్స్ అంటే వాళ్ళు తినే బిస్కెట్లు, చాక్లెట్స్, లేడీస్ సంబంధించినవి కొన్ని ఇచ్చాము. అట్లానే వాళ్ళకి కావాలన్నారు మిరర్స్ వాళ్ళకి అని అవి కూడా ఇచ్చాము. అందులో వికలాంగులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వికసిల్లాలని కోరుతూ వంగులు పట్టణంలో చండీ హోమం నిర్వహించారు. సంతపేటలోని భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్య స్వామి మందిరమునందు జరిగిన చండీ మహోత్సవ కార్యక్రమంలో వంగులు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవాన్ గొలగపూడి వెంకయ్య స్వామి వారి దర్శించుకున్న ఆయన అనంతరం చండీ హోమం నందు పాల్గొన్నారు. లోకం సుభిక్షంగా ఉండాలని జరుగుతున్న చండీ హోమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులు విశేషంగా పాల్గొని చండీ హోమం నందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల పూర్ణచంద్రరావు, అంజయ్య, ఆవుల కృష్ణవేణి, వెంకటేశ్ అయ్యి తదితరులు పాల్గొన్నారు. ఇది ఎప్పటి నుంచో కోటయ్య గారు స్థాపించిన గుడి అండి. శనివారం, ఆదివారం అన్నదాన కార్యక్రమాలు, ఇడి పూజలు, ఏదైనా కార్యక్రమాలైనా ఏదైనా అనుకుంటే అన్నీ నమ్మకంగా అవుతుంది మాట అండి. అందుకని ఎప్పుడు నిత్యం పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందరికీ చాలా ఇదిగా వస్తూ ఉంటారు భక్తుల వాళ్ళు. చాలామంది 200 మంది వారం భోజనానికి అని ఉంటారు మాట అండి. వెంకయ్య స్వామి గుడి కాడికి శని ఆదివారాల్లో అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. ఇలాగే భజన కార్యక్రమాలు కానీ, హోమ కార్యక్రమాలు కానీ అన్నీ జరుగుతాయి. ఇవాళ స్పెషల్గా అంటే దామచల జనార్దన్ గారి పేరు మీద కూడా చండీ హోమం చేస్తున్నప్పుడు ఆయన రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన వచ్చి మాకు ఒక సమయాన్ని కేటాయించినందుకు మాకు ఆయన తరపున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాకు ఎందుకంటే ఈ గుడిని ఇంకొంచెం డెవలప్గా చేసుకోవడానికి కూడా అందరూ మాకు సహాయం అందుతుందని మేము ఆశిస్తున్నాం. ఒంగోలు నగరంలో 30 సంవత్సరాల కింద స్థాపించబడిన గొలగమూడి వెంకయ్య స్వామి గుడికి నిత్యాన్నదానము ప్లస్ నిత్య అగ్నిహోత్రము, నిత్య హోమగుండము ప్లస్ నిత్య దీపారాధన జరుగుతుంటాయి. ఇక్కడ ఎవరైనా ఆరోగ్యం బాగలేని వారికి వాళ్ళ కార్యాల సంకల్పనకు సంఘటనలకు దేవుని వద్ద అని సమకూరుతున్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. మరియు ఇక్కడ ఉన్నప్పటికీ అందులకు కానీ భక్తులకు కానీ వీళ్ళకి కానీ అన్ని సహాయ సహకారాలు వెంకయ్య స్వామి తరపున ఆవుల అంజయ్య గారు, ఆవుల బ్రహ్మయ్య గారు సహాయకారాలు అందిస్తున్నారు. ఇవాళ 26/1/12/26 ఇక్కడ చండీ హోమం జరిగింది. ఈ అనాథులు కానీ భక్తులు కానీ
పట్టణ ప్రజలు కానీ అందరికీ శుభ సౌకర్యాలు కలగాలని చేసిన ఈ అండయాగముకి జనార్దన్ గారు వచ్చారు. వచ్చి ఆయన సహకారాలు మాకు అందించారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.